హాయ్, దిస్ ఈస్ డాక్టర్ ప్రలీత అభిషేక్. 2 days బ్యాక్ కేరళ గవర్నమెంట్ ఒక శబరిమల అవుట్బ్రేక్ గురించి హెల్త్ అడ్వైజరీ రిలీజ్ చేసింది. దేని గురించి అంటే నెగ్లేరియా ఫౌలరీ ఇన్ఫెక్షన్ గురించి. ఇది ఎలా వస్తుంది, ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో ఇది మెయిన్గా వాటర్లో హోలీ డిప్ చేయడం వల్ల మెయిన్గా వస్తుంది. నార్మల్గా మిడ్ అక్టోబర్ నుంచి జనవరి వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ శబరిమల మాల వేస్తారు. వేసిన తర్వాత 41 days కంప్లీట్ అయిన తర్వాత పంబా రివర్లో హోలీ డిప్ అంటే మునగడం చేసిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ మెయిన్గా ఈ నెగ్లేరియా ఫౌలోరీ అనే అమీబా మెయిన్గా ఫ్రెష్ వాటర్ లేక్స్, ఫ్రెష్ వాటర్ రివర్స్లో సర్వైవ్ అవుతూ ఉంటుంది. సో హోలీ డిప్ చేసిన తర్వాత ఒకవేళ ఆ వాటర్లో నెగ్లేరియా ఫౌలోరీ ఉండి అది మన నోస్లోకి ఎంటర్ అయితే ఆల్ఫాక్టరీ నర్వ్స్ ద్వారా బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో రీసెంట్గా మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ శబరిమల వెళ్ళి ఉంటే మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫీవర్, వామిటింగ్, గిడీనెస్, హాలోజినేషన్స్, నెక్ స్టిఫ్నెస్, ఫోటోఫోబియా అంటే లైట్ చూడలేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఎర్లీగా టెస్ట్ చేసుకోవాలి. ఎర్లీగా టెస్ట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ట్రీట్మెంట్ లేని వ్యాధి అయితే కాదు. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. అండ్ ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే సెరిబ్రల్ ఎడిమా, కోమా, డెత్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. శబరిమలలో మెయిన్గా ఒక రాంగ్ నోషన్ స్ప్రెడ్ అవుతుంది. ఇది మెయిన్గా హ్యాండ్ శానిటైజర్ వాడండి అండ్ మాస్క్ వేసుకోండి అని చెప్తున్నారు. బట్ ఇది బ్యాక్టీరియాను, వైరస్ ఏది కాదు. మనం మాస్క్, గ్లౌతో కంట్రోల్ చేయడానికి మెయిన్గా వాటర్ నోస్లోకి ఎంటర్ కాకుండా చూసుకోవడం ఒక్కటి మనం చేయగలిగింది. మనం మాస్క్ వేసుకోవడం వల్ల లేకపోతే హ్యాండ్ శానిటైజర్ వాడడం వల్ల ఏ బెనిఫిట్ లేదు.